ఆడొచ్చు అంటే మరి తనకు ఫుడ్ కావాలి కదా, అదొకటి సూప్ ఒకటి తాగమంటే అతను ఏం చేస్తారు. సో యష్మి గౌడ అనేది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది చాలా. సో ఏం చెప్తారు ఆమె గురించి? ఆమె చీఫ్ నుంచి వెళ్ళిపోవడం బెటర్. మనకొండ యష్మి గౌడ గురించి సాంగ్ పాడాడు కదా, ఎవరిని? ఆమె పెద్ద ఏం పర్ఫామ్ చేయట్లేదు కదా, అంటే కుకింగ్ దగ్గర కూడా పెద్ద ఎవరికో వెళ్ళాలి కదా బిగ్ బాస్ అంటే. సో థ్యాంక్ యూ. టాప్ 5 లో ఎవరు ఉంటారు మేడం చెప్పండి? ఎవరు గెలుస్తారు? టాప్ 5 లో ఎవరు ఉంటారు? నిఖిల్ ఉంటాడు, ఇంకెవరు? నాకు వాళ్ళ ఫేసులు గుర్తు రావట్లేదు. మీరు మొహం. సోనియా పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? సోనియా పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఆమె ఓన్లీ ఏడుస్తుంది అంతే. విష్ణుప్రియ కొంచెం పర్లేదు. సోనియా అండ్ నిఖిల్ లవ్ ట్రాక్ గురించి మీరేం చెప్తారు? కావాలని ట్రాక్ అన్నయ్య అంటుంది చేస్తున్నారు కదా అతన్ని. అన్నయ్య అంటుందో పక్కన పెద్దోడు చిన్నోడు అంటుందో పక్కన ఏమో పక్కన చేతులు విసుక్కుంటూ మాట్లాడుకుంటారు, హక్ చేసుకుంటారు. ఆ నిఖిల్ అను పృథ్వీ ఎవరు ఏడిస్తే వాళ్ళని హక్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది గేమ్ లో? అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఓకే, బట్ చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది బిగ్ బాస్ లో లేదు. సో ఫైనల్ ఎవరు విన్నర్ అయిపోతున్నారు? ఫైనల్ గా ఎవరైతారంటే అందరూ బాగా బిగ్ బాస్ అన్ని చూసి వచ్చారు కాబట్టి ఏమో చెప్పలేను ప్రెసెంట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీరు ఎవరైనా శోభా మీరు డైలీ రండి మేడం, సపోర్ట్ చేస్తాం. డైలీ వచ్చి టాప్ చెప్పండి. మీరు వస్తే ఎవరు ఎలిమినేట్ చేస్తారు మరి? ఫస్ట్ ఇప్పుడు ఎవరున్నారు ఎలిమినేషన్స్ లో నాకు ఐడియా లేదు. మీరు పర్సనల్ గా ఎవరిని చేస్తారు? 9:30కి కన్ఫర్మ్ గా బిగ్ బాస్ వెళ్తా, బట్ అంత సోదిలా ఉంది. హౌస్ లోకి వెళ్ళినా ఇదే మాట చెప్తారా? హౌస్ లోకి వెళ్ళినా ఇదే మాట చెప్తారా? బిగ్ బాస్ 7 చూసారా మీరు? చూడలేదు. 1, 2, 3, 4 చూసాను, ఇంకా కొంచెం మానేసా. మీరు ఆర్టిస్టా అండి? మీరు ఆర్టిస్టా? ఓకే ఓకే అండి. ఓకే ఓకే థ్యాంక్ యూ.